ఏంటి ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు జరిగింది. ఆ పార్టీ ఏర్పాటుకు సంబంధించి చాలా రోజులు మీరు ఆలోచించారు. చాలా బ్రెయిన్ స్ట్రోమింగ్ రకరకాల ఆలోచనలు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత, పార్టీ ఏర్పాటు కంటే ముందున్నంత కమిట్మెంటు, స్ట్రెంగ్తు, ఆలోచన ఇప్పుడున్నాయా? ఇంకా పెరిగాయా? ఏంటి ఇప్పుడు? మీ బ్రెయిన్‌లో ఏముంది ఇప్పుడు? మా సంకల్పం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. హ్మ్. లక్ష్యం, గమ్యం చేరేంత వరకు అదే స్పిరిట్‌తో పోరాటం జరుగుతా ఉంటుంది. హ్మ్. ప్రస్తుతం ఎన్నికలైపోయాయి. ప్రభుత్వాన్ని చూస్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. హ్మ్. ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి అప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం అది. హుహు. అది ఒక రకంగా చెప్పాలంటే తాము ఏర్పాటు చేసుకున్న కుల గణన సిద్ధాంతానికి వ్యతిరేకంగా వచ్చాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హుహు. కులగణన సిద్ధాంతము అంటే అది ఎక్కడి నుంచి తీసుకున్నాడు రాహుల్ గాంధీ? అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రిపబ్లికన్ అంటే గణ అంటే పబ్లిక్ని కౌంట్ చేయడం. హ్మ్. అణగారిన వర్గాలని, అట్టడుగు వర్గాలని బ్రిటిష్ టైంలో లెక్కించారు. హ్మ్. అట్లా లెక్కించి ఎవరెంత జనాభానో వారికి అంత వాటా అనే సైద్ధాంతిక సూత్రం ఆధారంగా కులగణన సిద్ధాంతాన్ని వాళ్ళు మేనిఫెస్టోకి పెట్టారు. హ్మ్. మరి ఆ మాటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఇది పక్కా రెడ్ల ప్రభుత్వం. హ్మ్. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్యూర్ రెడ్డి ఫ్యూడల్ క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ ఇది. హుహు. అందుకని దాని ఎన్నికే అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నిక జరిగింది. ఎట్లా అంటారు అప్రజాస్వామికం? 100% ఎట్లా? ఓట్లు వేసినటువంటి వాళ్ళెవరు, ఓటర్లు ఎవరు? హ్మ్. తెలంగాణలో 92% బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనారిటీ ప్రజలు ఉండగా హ్మ్. రాజ్యాంగేటువంటి అధికారం, అవకాశం నీకెవరిచ్చారు? ఆ జస్ట్ పరిస్థితి. యు మేనేజ్. హ్మ్. మీరు మేనేజ్ చేసుకొని హ్మ్. మీ రాజ్యం, మీ పెట్టుబడులతోటి మీరు అధికారంలోకి వచ్చారు తప్ప హ్మ్. అది ప్రజలకు వచ్చినటువంటి అధికారం కానే కాదు. హ్మ్. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అది పూర్తి ప్రజలకి వ్యతిరేకమైన ప్రభుత్వం. హ్మ్. కాకపోతే ఆ రోజు ఒక వల్గర్ ఫ్యూడల్ వెలమ గవర్నమెంట్ని అటాక్ చేసే మరొక వల్గర్ రెడ్డి ఫ్యూడల్ తప్ప ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి మరొక శక్తి ఏమీ లేదు. అది హ్మ్. అదొక డెమోక్రాటిక్ స్పిరిట్ కాదు, హ్మ్. అదొక కాన్స్టిట్యూషన్ త్రూ కాదు, ఏమీ కాదు. కాబట్టి ఇది రెడ్లకి వెలమలకి జరిగినటువంటి సమరం అది. హ్మ్. అందుకని మీకు త్రోట్ రెడ్డి, మీకు రేవంత్ రెడ్డి జర్నీ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. హ్మ్. టోటల్ అతని పొలిటికల్ హిస్టరీ మొత్తం చూస్తే హ్మ్. తను మాట్లాడే ప్రతి మాటలో మా రెడ్డి సామాజిక వర్గం అన్న పునాదిగానే మాట్లాడతాడు. హ్మ్. టోటల్ చెక్ చేస్తే హ్మ్. అంటే ఆయనలో డ్రైవ్ అయింది మొత్తం ఆ రెడ్డి స్పిరిటే. హ్మ్. కాబట్టి తమ రెడ్లంతా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. రెడ్ల ధర్మాన్ని పాటించాడు. ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. హ్మ్. కానీ ఈ ప్రభుత్వం వల్ల మేజర్గా ఉన్నటువంటి 90% బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలు కనీసం విద్య, వైద్యం, భూమి, ఉపాధి ఇలాంటివి ఏవి కూడా నెరవేరట్లేదు. అస్తవ్యస్తంగా ఉంది ఈ ప్రభుత్వం. హ్మ్. దీన్ని బయటికి తీసి చూపించే శక్తులు లేవు, నాయకుడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మ సమాజ్ పార్టీ స్పష్టమైన ప్రణాళికతో తన భావజాల వ్యాప్తిని చేస్తూ అణగారిన వర్గాల పీడిత ప్రజల్ని సమీకరించి తెలంగాణలో ఏనాటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రభుత్వాన్ని స్థాపించే సంకల్ప బలంతో సమరం చేస్తూ ఉంది ఈరోజు. వల్గర్ వెలమకు వ్యతిరేకంగా వల్గర్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. మీరు చెప్తున్న క్రమంలో వల్గర్ వెలమ, వల్గర్ రెడ్డి కాకుండా వేరే ఒకళ్ళు ఉన్నారు. నాకు ఆల్టర్నేట్‌ని ఎందుకు మీరు చెప్తున్న ఈ వర్గాలు ఇవ్వలేకపోతున్నాయి ఇప్పటివరకు? ఏ వర్గాలు అంటారు మీరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల నుంచి అటువంటి నాయకత్వం, అటువంటి ఆల్టర్నేట్ ఒక Yes, yes. ప్లాట్‌ఫామ్ ఎందుకు రావట్లేదు? Yes. అంటే అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ సామాజిక సంబంధాలని, సామాజిక శక్తిని దాటి, విద్యని దాటి, ఉద్యోగాన్ని దాటి, వ్యాపారాన్ని దాటి రాజకీయంలోకి ప్రయాణం చేసేంత శక్తి ఎన్ని దశలు దాటి రావాలి? హ్మ్. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు రాజకీయంగా అంత పెద్ద శక్తిని కూడగట్టుకునే సమయం చాలా ఉంది. హ్మ్. ఆ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం వస్తుంది. కానీ ఈ దేశంలో ఇప్పుడు ఒకనాడు ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, కాన్షీరామ్, ఇటువైపు కరుణానిధి, హ్మ్. ఇట్లా నితీష్, ఇట్లా దేశంలో చాలా శక్తులు ఆ మధ్య ఉండేది. హ్మ్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. ఈ అణగారిన వర్గాల ప్రజలకి ఆలోచనే లేకుండా, హ్మ్. అంటే తమకు శత్రువు ఎవరో మిత్రుడెవరో తెలియకుండా, హ్మ్. అంటే అసలు ఎటువైపు ఎక్కువ పెట్టాలనో బాణం ఒక శ్రామిక వర్గ చైతన్యం లేకుండా, బీసీ, ఎస్సీ, ఎస్టీల కులవర్గ చైతన్యం లేకుండా హ్మ్. ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు సృష్టించుకున్న క్యాపిటలిజం, వాళ్ళు సృష్టించిన మీడియా, వాళ్ళు సృష్టిస్తున్నటువంటి బ్రాహ్మణికల్ సిస్టమ్ తోటి ప్రజల్ని అగమ్య గోచరంగా, గమ్యం లేని, ఆలోచన లేని ప్రజలుగా తీర్చిదిద్దే క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ ధృవాన్నే కోల్పోయారు. హ్మ్. కాబట్టి ఈ ధృవాన్ని కోల్పోయిన ఈ ప్రజలకి భావజాల వ్యాప్తి చేసేటువంటి పనిలో ఉన్నాం.
కానీ అతి తక్కువ కమ్యూనిటీ, తక్కువ పర్సంటేజ్ ఉన్న కమ్యూనిటీస్ ఇంతమందిని కన్విన్స్ చేసి అధికారంలోకి రాగలుగుతున్నారు. ఇన్ని దశాబ్దాలుగా పరిపాలించగలుగుతున్నారు. ఇంత పెద్ద కమ్యూనిటీ ఎందుకు యూనిటీ ఎక్కడైనా అవ్వలేకపోతుంది? నరసింహరావు గారు ప్రపంచ చరిత్రలో కూడా 90% కార్మిక వర్గమే ఉంటుంది, 10% పాలక వర్గం, కులీన వర్గం ఉంటుంది. 90% ఉన్నటువంటి వర్గాలు బానిసలు కాబట్టి వీళ్ళు కలవరు. బానిసలు ఎప్పుడు కూడా తమలో ఒక శత్రువుని ఎదుర్కొంటారు తప్ప గీత గీసి బయట శత్రువుని గుర్తించలేరు. బయట శత్రువుకే దైవంగా భావించేటువంటి పరిస్థితి. కాబట్టి బానిసల సమాజంకు ఉన్న సహజమైన గుణం అది. విప్లవమే అది దాన్ని అంతం చేయాలి ఆ గుణాన్ని. అందుకని ఇప్పుడు పూలే అంబేద్కర్ కాన్షీరాముల యొక్క సిద్ధాంతము, పని విధానము అత్యవసరంగా రిలవెన్స్ చేయాలి. ఇప్పుడు తెలంగాణకి డోస్ మందు, తెలంగాణకి మందు ఏ విప్లవం కాదు, లేదంటే ఏ కమ్యూనిస్టు విప్లవమో, నక్సలైటో, సాయుధ పోరాటమో ఇవన్నీ కాదు. అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఆ పౌరుషం బీసీ ఎస్సీ ఎస్టీలు అని అనుకుంటున్నామో ఆ కోపము, ఆ పౌరుషం అంతా కూడా నష్టం చేసింది తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని. వాళ్ళకున్న పౌరుషం వాళ్ళకే నష్టం చేసింది. ఎందుకంటే కోపంతో, పౌరుషంతో అనేక రకాలటువంటి పోరాటాల్లోకి పోయి బలిపశులయ్యారు. అది నక్సలైట్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, రకరకాల ఉద్యమాలు, ఈవెన్ తెలంగాణ ఉద్యమం. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని వీళ్ళే అన్ని చెప్తారు. అంటే మన ప్రజలు ఏదో ఒక విప్లవాన్ని ఎంచుకొని రాజ్యం అందుకునే పరిస్థితి రానియకుండా వారిదే సాయుధ పోరాటం, దానికి అగ్రకులాల నాయకత్వమే. తెలంగాణ పోరాటం వారికి అగ్రకులాల నాయకత్వమే. కమ్యూనిస్టు పోరాటం అగ్రకులాల నాయకత్వమే. పీపుల్స్ వారు ఇట్లా ఏది సృష్టించినా వాటన్నింటిలో నుంచి తెలంగాణ ఉద్యమం ద్వారా మొత్తం సర్వరోగ నివారణలాగా వచ్చారు. అధికారం తీసుకొచ్చారు, అధికారంలోకి వచ్చారు, వెలమలు రాజ్యాన్ని ఏలుతున్నారు. వాళ్ళని దింపడానికి మళ్ళీ ప్రజాపాలన అని మళ్ళీ రెడ్లు అధికారంలోకి వచ్చారు. అంటే ఇవన్నీ ఇన్ని పేర్లతో వచ్చినటువంటి రాజ్యాలన్నీ కూడా ఈ ప్రజలకు సంబంధించినవి కావు. మరి ఈ ప్రజలకి పరిష్కారం ఏంటి అని అంటే ఇమీడియట్ కాన్షీరామ్ ఒక మెథడాలజీ, కాన్షీరామ్ వర్క్ స్టైల్, అంబేద్కర్ ఫిలాసఫీ ఇక్కడ మార్గం. అందుకని ఇప్పుడు మేము ఈ తెలంగాణలో ఉన్న 90% ప్రజలందరికీ, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి పూలే అంబేద్కర్ కాన్షీరామ్ ఐడియాలజీని మేము నిర్మాణాత్మకంగా చేస్తున్నాం. మేము కూడా పొలిటికల్గా రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల యొక్క ఈ సమరంలో మేము చాలా సూక్ష్మంగా పాల్గొనడానికి కావలసిన నిర్మాణ పనిలో ఉన్నాం ప్రస్తుతం. కొద్ది రోజుల్లో మేము ఒక ప్లీనరీని ఏర్పాటు చేయబోతున్నాం, పార్టీ ప్లీనరీని, చాలా పెద్ద ఎత్తున. ఈ నెల అదే వచ్చే అక్టోబర్లో కాన్షీరామ్ గారి ఒక కార్యక్రమం ఉంది. ఆ రోజు ఒక ప్లీనరీని ఏర్పాటు చేసి తెలంగాణలో ఇప్పటికే మాకు దాదాపు 3500 గ్రామాల్లో నిర్మాణం ఉంది, 350 మండలాల్లో నిర్మాణం ఉంది, 30 జిల్లాల్లో నిర్మాణం ఉంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని ఒక్కసారి ప్లీనరీకి తీసుకొచ్చి భవిష్య ప్రణాళికని, భవిష్య పోరాటాలని రేపు అక్టోబర్ 1, 2 వారాల్లో